నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 24, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. మరి ఈరోజు తిథి అంటే ఏ సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ ఏకాదశి. ఏకాదశి తిథి ఏప్రిల్ 23 బుధవారం ఉదయం 11:51 నుండి ఏప్రిల్ 24 గురువారం ఉదయం 10:14 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం మరియు పూర్వభాద్ర 2 నక్షత్రాలండి. ముందుగా శతభిషం ఏప్రిల్ 24 గురువారం ఉదయం 6:53 వరకు ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం ఏప్రిల్ 25 శుక్రవారం తెల్లవారితే 5:42 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. కుంభరాశి గురువారం మధ్యాహ్నం 3:26 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం బ్రహ్మ మధ్యాహ్నం 3:55 వరకు, తదుపరి అయినద్రు. కరణం బాలవ మధ్యాహ్నం 2:35 వరకు, తదుపరి కౌలువ రాత్రి 1:15 వరకు, తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:58 నుండి మధ్యాహ్నం 2:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుండి ఉదయం 10:50 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 నుండి మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:03 నుండి ఉదయం 10:41 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడిలో రాత్రి 10:04 నుండి రాత్రి 11:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, అలకాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ కుబేరుడు, బి నలుడు, సి ఇంద్రుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టు అడిగినట్లయితే అదే ప్రశ్నను మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, దక్ష యజ్ఞం ధ్వంసం గావించిన వాడు ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ సి వీరభద్రుడు అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం మూర్తి దుర్గా గారు, శేఖర్ గారు, అశోక్ గారు, పద్మట్ గారు, రవిప్రసాద్ గారు, త్రినాథ్ పొన్నాడ గారు, భాస్కర్ నల్లమద్దు గారు, మాణిక్యరత్నం గారు మరియు వెంకట రమణమూర్తి గారు కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు వరూధిని ఏకాదశి అండి. మరి వరూధిని ఏకాదశి ఉపవాసము పూజ చేయడం వల్ల సహస్ర గోదానం చేసిన ఫలితం అయితే దక్కుతుందండి. మరి ఈ ఏకాదశి అయితే మనకి మరుసటి రోజు శుక్రవారం ద్వాదశి ఉదయం 8:30 వరకు మాత్రమే ఉందండి. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు శుక్రవారం ఉదయం 8 గంటల లోపే బ్రాహ్మణునికి స్వయంపాకం ఇచ్చి భోజనం చేసుకుని తిని స్వయంపాకం అదే ఏకాదశి ఉపవాసం అనేది విరమణ చేయవలసి ఉంటుందండి. మరి అదేవిధంగా ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అండి. మరి సత్యసాయిబాబా గారు మరియు సోమయాజులు గారు నటుడు ఆయన వాళ్ళ వర్ధంతి అండి. మరియు నటుడు రాజ్ కుమార్ కన్నడ నటుడు అండి, ఆయన జయంతి అండి. మరియు సచిన్ టెండూల్కర్ గారు ఆయన పుట్టినరోజు అండి. మరి మన ఛానల్ తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇప్పటికీ ఆయన అమితంగా ప్రేమించే ఎంతోమంది
అభిమానులు అయితే ఉన్నారు. వాళ్ళలో మీరు ఒకరైతే తప్పకుండా ఆయనకి కిందన విషెస్ అయితే చెప్పండి. ఈరోజు అయితే విశాఖపట్నం నుండి ఆర్ విహాన్ చందన సాయి అండి తన పుట్టినరోజు 2వ పుట్టినరోజునైతే జరుపుకుంటున్నాడు. తనకి వాళ్ళ తల్లిదండ్రులు మధుబాబు మరియు రమణి సత్యాదేవి మరియు కుటుంబ సభ్యులు నూకరాజారావు, వెంకటరత్నం మరియు సత్యనారాయణ, సుజాత మరియు రాజు మరియు అశ్విని మరియు సూరిబాబు మరియు లక్ష్మి మరియు దేవి శ్రీహర్ష, హనుష్, రాజశేఖర్, బాలు మరియు మాధవి వీళ్ళు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారండి. దానికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.